చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. లలితా సహస్రనామం, రహస్యంగా ఉండేటటువంటి ఈ లలితా సహస్రనామం ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో, ఎప్పుడైతే దీన్ని పట్టుకోవటం మొదలు పెట్టారో, అమ్మ అనుగ్రహాన్ని చాలా విస్తృతంగా అందరూ పొందుతున్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఖచ్చితంగా. అయితే ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే లలిత గురించి ఎంత నిగూఢంగా ఉందో దాని అంతరార్థం కూడా అంతే చాలా విస్తృతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రజలకి అందించాలి అన్న సదుద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి సిరీస్ని చెయ్యాలి అన్న ఉత్సాహం మీరు మాకు సమయం ఇవ్వటం మాకు చాలా చాలా మేము దాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. అందుకు మీకు కృతజ్ఞతలండి. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ వైశిష్ట్యాన్ని చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. ఈ లలితా సహస్రనామంలో నామాలు సహస్రనామాలు అంటే అనంతమైనవి అయినప్పటికీ దీనికి సంబంధించిన విశేషాలు కూడా అనంతంగా ఉన్నాయి అని అనిపిస్తోంది. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో కొన్ని ప్రశ్నలు, 1-2 శ్లోకాలు కూడా నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా చాలా సంతోషం అండి. ఆల్రెడీ 4 వీడియోలు మనం చెప్పేసుకున్నాము. ఇక 5వ వీడియోలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అలాగే 5వ శ్లోకం కూడా నేర్పించండి. మరి మొదటిగా లలితా సహస్రనామము, లలితా సహస్రనామ స్తోత్రం అనటం ఉచితమా లేక లలితా సహస్రనామ శాస్త్రం అనటం ఉచితమా? ఎందుకంటే ఎంత అనంతమైనటువంటి నామాలు చిన్న విషయం కాదు. లలితమ్మతోటే అన్ని ప్రారంభం అని కూడా చెప్తూ ఉంటారు. చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. మీకు మంచి సందేహం వచ్చింది. ఈ సందేహం రావాలంటే కొద్దో గొప్ప జ్ఞానం ఉండాలి. ఎందుకంటే పేరు లలితా సహస్రనామ స్తోత్రమని అన్నప్పటికీ ఇహపరాల్లో కావాల్సినవన్నీ వసంగబడే విద్య కాబట్టి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని లలిత విద్య అనడం సబబు. ఇది ఒక శాస్త్రంగా పరిగణిస్తే జీవితంలో మనకు కావాల్సిన మానవ జీవితంలో మన జన్మరాహిత్యం ఏదైతే ఉందో, మనం ఎందుకు జన్మ తీసుకున్నాం, రేపు పొద్దున్న రాబోయే జన్మల్లో ఏం చేయాలో, ఇహపరాల్లో కూడా మనకి అమ్మవారు దారి చూపిస్తుంది. కాబట్టి ఈ లలిత విద్యని లలితా శాస్త్రం అని కూడా అనటం అనేది సబబు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అద్భుతం. శాస్త్రం కిందే మనం పరిగణించాలి అని చెప్తూ ఉన్నారు. మీరున్నట్టుగా ఇహలోకంలో ఉండేటటువంటి కోరికల్ని మనం తీర్చుకోవచ్చు. పరలోక ప్రయాణం ఏదైతే ఉందంటే మోక్ష ప్రాప్తి కూడా అమ్మవారు అనుగ్రహం. అంతిమాన మోక్షం అమ్మవారు తనలో ఐక్యం చేసుకుంటుంది. ఈ కలియుగంలో అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఉంది. ప్రత్యక్ష ఉదాహరణ అమ్మవారు సాధకుణ్ణి తనలో కలుపుకుంటుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ కలియుగంలో మనం నడయాడుతున్న ఈ రోజుల్లోనే జరిగింది. మాకు కొంచెం చెప్పండి దాని గురించి. 80వ దశకంలో తాడేపల్లి పూజ్యులు ప్రాతస్మరణీయులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు దేహాన్ని విడిచిపెట్టినప్పుడు వారి దేహానికి అంత్యేష్టి సంస్కారాలు జరిపించేటప్పుడు ఆ అగ్నిమంటల చితిలో అమ్మవారి రూపం శాస్త్రి గారు చేయిని వారి ఆత్మని అమ్మవారు అట్లా చేయబట్టుకొని పైకి తీసుకెళ్తున్న దృశ్యాన్ని ఆ శ్మశానంలో ఉన్న అందరూ గమనించారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ దర్శనం చేసుకున్నారు. నిజంగా అదృష్టం అది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు సాక్షాత్తు అమ్మవారి ఆయన ఉపాసన చేసి 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 చివరికి అమ్మవారి స్వరూపాన్ని ఆయన పొందారు. అంతిమాన ఆయన జీవుణ్ణి అమ్మవారే తీసుకెళ్ళి. ఎలా ఉపాసించేవారండి ఆయన అమ్మవారు? లక్షల కొలత. అంటే ఇంకా నిరంతరం. అంటే ఉపాసన ఎలా ఉండాలంటే ఏదో గంట చేసేసి అరగంట చేసేసి వెళ్ళిపోవడము, లేదా లౌకికంగా మనం జీవించడానికి మనం చేసే మన వృత్తి వ్యాపారాల్లోకి మనం వెళ్ళిపోవటం కాకుండా అలాంటి మహానుభావులందరూ ఉపాసన ఎలా చేశారంటే వాళ్ళు దాంట్లోనే ఉన్నారు. అంటే నీళ్ళల్లో ఉన్న చేప ఎప్పుడు నీళ్ళు తాగుతుంది? తెలియదు కదా. సో వాళ్ళు దాంట్లోనే ఉన్నారు. నిరంతరం ఉపాసన అజపజపంగా నిరంతరం జపం సాగుతుండేది. పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత సంధ్యా వందనాది కార్యక్రమాలు అయిన తర్వాత వారి అనుష్ఠానం జపం, శ్రీ విద్యలో పూర్వాంగ ఉత్తరాంగ మంత్రాలు ఉంటాయి. అవన్నీ కూడా అనుష్ఠానం చేస్తూ ఎంత అయిన తర్వాత మళ్ళీ భోజనం చేసినాక పడకుర్చీలో కూర్చొని
ఆయన అనుష్ఠానం వేల కొద్దీ జపం చేసుకొని రోజుకి 27 సార్లు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేవాళ్ళట ఆయన. అంటే నోటికి వచ్చేస్తుంది కాబట్టి అట్లా పడకొచ్చే నిద్రపోతున్నా అదే స్తోత్రము, మెలుగ్గా ఉన్న అదే స్తోత్రము, భోజనం చేసిన అదే స్తోత్రము, మాట్లాడి వేరే లౌకిక ప్రాపంచిక విషయాల మీద మాటలు అనేవి ఎవరన్నా వచ్చేదన్న సందేహాలు అడిగితే తప్ప వాళ్ళకి వేరే ప్రాపంచిక విషయాలు లేవు. కాబట్టి అలాంటి మహానుభావులు, అలాంటి పెద్దలు నడయాడిన పుణ్యభూమిలో మనము ఈ తరంలో మనము ఉన్నాం. నిజంగా అలాంటి వాళ్ళు తార్కాణంగా మన జీవితానికి ఒక మార్గదర్శకత్వంగా, ఒక టార్చ్ బేరర్ లాగా ఉన్నారు. కాబట్టి ఉపాసకులందరికీ కూడా అమ్మని ఆశ్రయిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంచి విషయాన్ని, చాలా అంటే ఎట్లా మేము ఎలా ఇన్స్పైర్ అవ్వాలి అనుకునే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ అవుతుంది, లేకపోతే ఇన్స్పిరేషనల్ పాయింట్ ఇది. ఖచ్చితంగా మనం మెల్లమెల్లగా అన్ని చెప్పుకుందాం. ఇక ఈ లలితా సహస్రనామ స్తోత్రము కాదు, ఈ లలితా సహస్రనామ శాస్త్రము ఎక్కడ ఆవిష్కరించబడిందండి? అమ్మవారి సన్నిధిలో చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయికాయై నమః. చింతామణి మణిద్వీపంలో ఉన్న చింతామణి గృహంలో అమ్మవారు వసిస్తారు. ఆ అమ్మవారి సన్నిధిలో ఈ వసిన్యాది వాగ్దేవతలు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఆవిష్కరింపజేశారు. వారి సన్నిధిలో జరిగింది అదే నామం. చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయికాయై నమః. ఆవిడ శ్రీనగరానికి ఆవిడ నాయిక. శ్రీనగరం అంటే సకల చరాచర సృష్టి ఈ శ్రీనగరమే. అంతే అంతే, అద్భుతం అండి. మరి 5వ శ్లోకం మాకు నేర్పిస్తారా? తప్పకుండా. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఆవిడ మొహం అంతా కూడా మాంగళ్యం అంటే పంచమాంగళ్యాలు ఎలా ఉట్టిపడుతూ ఉంటాయి. బొట్టు, పాపిట్లో సింధూరము, ముక్కు పొడక, చెవితాటంకాలు. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. అంటే అమ్మవారి మనలో ఉన్న ఆభరణాలను వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. సో ఆ అర్థాన్ని తెలుసుకొని ఆ భావాన్ని ఊహిస్తూ, అమ్మవారి రూపాన్ని, అమ్మవారి వదనాన్ని ఊహిస్తూ ఈ శ్లోకాన్ని చదువుకుంటే కనుక అద్భుతమైన అనుభూతికి లోనవుతాం. అనుభూతి ఫలితం కూడా ఖచ్చితంగా మనం అక్కడే ఉన్న. ఎందుకంటే ఫలితం లేకుండా కలియుగంలో మానవులు ఏ పని చెయ్యరు. ఫలితం తప్పకుండా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. నామం కూడా మనం వింటూనే ఉంటాం కదా, భావనా మాత్ర సంతుష్టాయ అని. అంటే మనం కూడా నిజంగా ఆ మణిద్వీపంలోనే ఉన్నాము అనే భావనలో గనక మనం ఉంటే ఖచ్చితంగా ఆవిడ సంతుష్టికి, ఆవిడ సంతోషించడానికి ఆస్కారం ఉంది, మనకి ఫలితం వచ్చేటటువంటి ఆస్కారం ఉందని అనుకోవచ్చేమో. ఏమండి? తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే ఆవిడ ముక్కుకు పెట్టుకున్న ముక్కు పుడక మెరిసే వజ్రం నక్షత్రాల యొక్క పుంత లాగా. అంటే కొన్ని నక్షత్రాలు ఒక దగ్గర చేరి ఉంటే, కొన్ని లక్షల నక్షత్రాలు ఒక చోట ఉంటే ఎంత కాంతి వస్తూ ఉంటుందో ఆవిడ ముక్కు పుడకలోంచి అంత కాంతి వస్తుంది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ. తారాకాంతి తిరస్కారి అంటే కొన్ని లక్షల నక్షత్రాలు కూడినా కూడా వచ్చే కాంతి ఈ కాంతి ముందు దిగదుడిపోయింది. అద్భుతం. ఇంకా ఆవిడెంత తేజోమయంగా ఉంటారు, ఊహకు అందనటువంటి స్వరూపం. అద్భుతం అండి. చాలా చక్కగా మాకు వివరిస్తున్నారు. మరో విభాగంలో ఇంకా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. ఇంకో శ్లోకం కూడా మీరు నేర్పిస్తే మేము నేర్చుకుంటాం. ఇప్పటికైతే కృతజ్ఞతలండి. నమస్కారం. ఆయుష్మతీ భవ. శ్రీమాత్రే నమః.